హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నిన్న చెప్పుకున్న బుక్ గురించి, అంటే చాణక్యన్ మీలోని చాణక్య బై రాధాకృష్ణన్ పిళ్ళై. ఈ బుక్ నుంచి మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో ఇక్కడ ఈ బుక్ మొత్తం కూడా అర్థశాస్త్రాన్ని గురించి, అర్థశాస్త్రాన్ని రియల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే పాయింట్ గురించి డిస్కస్ చేయటం జరిగింది. అంటే ఈ ఆథర్ తన రియల్ లైఫ్లో తను అర్థశాస్త్రాన్ని ఎలా ఉపయోగించుకున్నారు అన్న విషయాన్ని చెప్పటం జరిగింది. సో దానికి ముందు అర్థశాస్త్రంలో ఒక శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం ఏంటి అంటే మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి లైన్, ఓం ఓం నమ శుక్ర బృహస్పతిభ్యాం. ఓం నమ శుక్ర బృహస్పతిభ్యాం అంటే ఏంటి? ఓకే, ఇది చూడండి, చాలా సింపుల్ లైన్. ఏంటి? ఓం నమః శుక్ర బృహస్పతిభ్యాం. ఇక్కడ మనము రెండు విషయాలు గమనించవచ్చు. ఒకడు శుక్రుడు, ఇంకొకడు బృహస్పతి. ఈ ఇద్దరు కూడా గురువులే. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అయితే బృహస్పతి దేవతల గురువు. అయితే ఇక్కడ చూడండి, మనకి చాణక్యుడు మొట్టమొదటి శ్లోకంలోనే మొట్టమొదటిగా ఇద్దరిని, అంటే శుక్రాచార్యుడిని స్మరించారు, అట్ ద సేమ్ టైం బృహస్పతిని స్మరించారు. జనరల్గా మనము ఎవరో ఒకరి వైపే ఉంటాము, కానీ ఇక్కడ చూడండి ఎంత వివరంగా చెప్పామో. ఓం నమ శుక్ర బృహస్పతిభ్యాం నమః. ఇద్దరిని స్మరించడం జరిగింది. ఇద్దరిని ఎందుకు స్మరించారు? ఓకే, సో ఇద్దరిని స్మరించిన దాంట్లో ఏమైనా ఉద్దేశం ఉన్నదా అంటే, సో ఇక్కడ చూడండి ఏంటి అంటే, ఇద్దరు కూడా ఒకే పని చేశారమ్మా. ఏంటది? వాళ్ళ స్టూడెంట్స్కి, వాళ్ళ శిష్యులకి సేమ్ అదే రాజనీతి శాస్త్రం గురించి, అదే అర్థశాస్త్రం గురించి చెప్పారు. కానీ ఎవరి పర్వ్యూలో వాళ్ళు చెప్పటం జరిగింది. ఓకే, సో పర్వ్యూస్ అనేవి డిఫరెంట్ థింకింగ్, వాళ్ళ యొక్క ఆలోచనని బట్టి వాళ్ళ స్టూడెంట్స్కి ఆ విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. సో దానివల్ల మనము, అంటే ప్రతి ఒక్క పర్సన్కి ఒక్కొక్క పర్వ్యూ అనేది ఉంటుంది. ఆ పర్వ్యూని బేస్ తీసుకొని వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏది స్వీకరించాలి అంటే, బేసింగ్ ఆన్ అవర్ ఒపీనియన్. ఈ ఇద్దరిది వినాలి, మన యొక్క ఒపీనియన్ని బేస్ తీసుకోవాలి. చూసారా మేనేజ్మెంట్ టాపిక్ని ఎంత చిన్న లైన్లో ఎంత వివరంగా చెప్పారో. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ దిస్ టాపిక్. అండ్ ఇంకొంచెం చెప్పుకుందామా? ఏంటి అంటే చూడండి, అంటే ఇప్పుడు మేనేజర్గా నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, ఒక కంపెనీలో వర్క్ చేయడమో, లేదా నువ్వే ఒక ఆంట్రప్రీనియర్వి అయ్యావనుకో, నీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని, నీ కంపెనీలో ఒక ఎంప్లాయీ మధ్య వచ్చిన ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక చిన్న పాయింట్ని, ఒక పెద్ద పాయింట్ని ఒక చిన్న శ్లోకం ద్వారా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఓం నమ శుక్ర బృహస్పతిభ్యాం నమః అంటే నువ్వు శుక్రుడిది వినాలి, బృహస్పతిది వినాలి. అంటే ఇద్దరివి మంచి వినాలి. అతని యొక్క దేవతల గురువు చెప్పింది వినాలి, రాక్షసుల గురువు చెప్పింది వినాలి. ఎవరి పర్వ్యూస్ వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు కూడా నీ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథాన్ని నువ్వు వినాలి. విని నీ ఒపీనియన్ని బేస్ తీసుకొని ఒక డెసిషన్ అనే దానికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్లో మనకి చాణక్యుడు వివరంగా చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ లైన్. అండ్ ఇంకా ఇలాంటి మంచి పాయింట్స్ కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రమ్ శారదాస్ లెర్నింగ్ హబ్. బై.